పవన్ కళ్యాణ్ గారు రాజకీయం గురించి మనం విషయాలనేది తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి, సినిమాల పరంగా ఆయన ఉద్దేశాలు ఏంటి అని ఆలోచించే ముందు ఒక్కసారి మా కింద స్పిరిట్ మూవీకి సంబంధించి ఒక అనాలిసిస్ చేశాము. ఆ లింక్ కూడా క్లిక్ చేసి చూడండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా తర్వాత సినిమాలు చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. కానీ రీసెంట్గా వినబడుతున్న బజ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. ఏజెంట్ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి గారు మరి ఏ మూవీకి కమిట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి మూవీ, రవితేజ గారి మూవీ, ఈ రెండు మూవీస్ చేస్తారన్న ఒక టాక్ అయితే బయట నడుస్తుంది. తను డిప్యూటీ సీఎం అవ్వకముందే, ఏపీ ఎలక్షన్ జరగకముందే సురేందర్ రెడ్డి మూవీ కన్ఫర్మ్ చేసుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు. అది టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. తర్వాత సురేందర్ రెడ్డి తర్వాత ఓజీ ప్రీక్వెల్ ఉంటుంది అని అయితే ఒక బజ్ వినబడుతుంది. ఓజీ 2 కానీ ఓజీ ప్రీక్వెల్ కానీ రెండిట్లో ఏదో తీస్తారు అన్న బజ్ అయితే ఒకటి వినబడుతుంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఎలాగో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే షూటింగ్ దశలో ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిందని ఒక టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. మరి అది ఏమవుతుందో చూడాలి. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత, ఇవన్నీ పూర్తయ్యే లోపు మళ్ళీ 2029 ఎలక్షన్స్ వచ్చేస్తాయి. సో ఆ ఎలక్షన్స్లో ఆయన ఫీట్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అన్నది చూసుకున్న తరువాతనే ఆయన మళ్ళీ నెక్స్ట్ మూవీ కానీ ఏదైనా చేస్తారని ఒక ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. సో దాన్ని బట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ఆయన పరిస్థితి ఏంటి అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అయితే ఆపేయలేదు. బయట నుంచి వస్తున్న ఎలాంటి టాక్ని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన మూవీస్ అయితే కంటిన్యూ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ రిలీజ్ అయ్యే మాస్ జాతర, ఇంకా కొన్ని క్రేజీ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము అన్ని రివ్యూస్ ఇవ్వకపోవచ్చు, మా ప్రయత్నాన్ని బట్టి కొన్ని రివ్యూస్ అయితే ఇస్తాము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పాలిటిక్స్కి దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నాం ప్రజెంట్. సో దాని గురించి కూడా ఆలోచన చేస్తాము. ఆలోపు ఈ మూవీస్ ఎనాలిసిస్కి సంబంధించిన వీడియోస్తో మిమ్మల్ని అలరిస్తూ ఉంటాము. ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.